ఏపీలో కూటమి కీలక నేతలు ఇవాళ సమావేశం కానున్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, బీజేపీ ఏపీ అధ్యక్షుడు మాధవ్ భేటీ కానున్నారు. ఈ సమావేశానికి కొంతమంది మంత్రులకు కూడా ఆహ్వానం అందింది. 3 పార్టీల అగ్రనేతలు, మంత్రులు సమావేశమై కీలక అంశాలపై చర్చించనుండటంతో భేటీకి ప్రాధాన్యం సంతరించుకుంటోంది. తెలుగువారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి పోటీ చేసి విజయం సాధించాయి. ఒక్కో పార్టీకి దక్కిన సీట్ల ఆధారంగా మంత్రి పదవులు పంచుకున్నాయి. ఇంతవరకు బాగానే ఉంది, కానీ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు చేసే విమర్శలకు టీడీపీ మాత్రమే సమాధానం చెబుతుంది. ఇటు బీజేపీ కానీ, అటు జనసేన కానీ ఆ ఆరోపణలతో తమకు సంబంధం లేదు అన్నట్టుగా వ్యవహరిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కూటమి నేతల మధ్య సయోధ్య కుదిర్చి కలిసికట్టుగా ముందుకు సాగే దిశగా అడుగులు పడుతున్నాయి. దీనిలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధిపతి పవన్ కళ్యాణ్, బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు మాధవ్ సమావేశం కానున్నారు. కూటమి నేతల సమావేశంలో ప్రధానంగా రాజ్యసభ ఎన్నికలపై చర్చ జరగనుంది. త్వరలో రాజ్యసభలో ఖాళీ అవుతున్న 4 సీట్లలో టీడీపీకి 2, బీజేపీ, జనసేనకు చెరొక రాజ్యసభ సీటు దక్కుతాయని చర్చ జరుగుతుంది. అయితే కూటమి నేతల సమావేశంలో సీట్ల పంపిణీపై స్పష్టత రానుంది. ఇక నామినేటెడ్ పదవుల విషయానికి వస్తే బీజేపీ, జనసేనల్లో కొంత అసంతృప్తి ఉంది. దీంతో ఇకపై 3 పక్షాలకు ఆమోదయోగ్యమైన రీతిలో పదవుల పంపకం జరిగేలా నిర్ణయం తీసుకోనున్నారు. ప్రస్తుతం ఏపీలో తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదానికి ఉపయోగించే నెయ్యిలో కల్తీ వ్యవహారంపై దుమారం రేగుతుంది. తమకు సిట్ క్లీన్ చిట్ ఇచ్చిందని వైసీపీ చెప్పుకుంటుంటే దానిని టీడీపీ మాత్రమే ఖండిస్తుంది. ఈ వ్యవహారంతో తమకు సంబంధం లేదు అన్నట్టుగా వ్యవహరిస్తున్నాయి జనసేన, బీజేపీ. ముఖ్యంగా వైసీపీ ఆరోపణల్ని ఖండించడం కాదు కదా, వాటిపై కనీసం స్పందించే సాహసం చేయడం లేదు. ఇకపై ఈ పరిస్థితిలో మార్పు రానుంది. ప్రతిపక్షాల విమర్శలకు బీజేపీ, జనసేన కూడా కౌంటర్ ఇచ్చే విధంగా నేతలు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. 3 పార్టీలు కలిసి జనంలోకి వెళ్లేందుకు ఉమ్మడిగా బహిరంగ సభలు ఏర్పాటు చేసే విషయంపైన చర్చించే అవకాశం ఉంది. మొత్తానికి ఇకపై ఏ విషయంలోనైనా కలిసి ముందుకు కదిలేలా ఒక అవగాహనకు రానున్నాయి. అలాగే విపక్షాల విమర్శలకు 3 పార్టీల నుంచి తగిన రీతిలో సమాధానం చెప్పేలా కూటమి నేతలు నిర్ణయం తీసుకోనున్నారు.